तो हिसाब से मैं आगे आके प्रोग्राम के लिए मुझे हुए। तो आज ये हमारे मित्र से तेलंगाना को वर्ल्ड कराटे एसोसिएशन के लिए रेफरी के रूप में चयनित किया गया है। एज ए रेफरी ही अपॉइंटेड और ही इज द फर्स्ट फ्रॉम तेलंगाना, अपनी तेलंगाना से फर्स्ट है और तेलंगाना से पहले रेफरी इस उपस्थिति हासिल करने वाले। उन्होंने गुवाहाटी में भारत के स्पोर्ट्स अथॉरिटी के चयन के लिए जज के रूप में अपनी उपस्थिति दर्ज कराई। अभी स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया का अभी गुवाहाटी में कुछ सिलेक्शन हुआ, उसके लिए वहाँ जाके हैं, तो उसके लिए हमें बहुत प्राउड की बात है। ये गर्व क्षण का है और हमें उनके मार्शल आर्ट्स के प्रति समर्पण और प्रतिभा का सलाम करते हैं। हमें खुशी है कि हमारे साथ है और हम सभी सदस्य से अनुरोध करता हूँ वे उनकी सेवाओं का लाभ उठाए। अब मैं इस अवसर पर उन्हें सम्मानित करने के लिए विशेष धन्यवाद देना चाहता हूँ। मैं सभी उपस्थित सदस्यों को धन्यवाद करता हूँ और विशेष रूप से गोपाल डी जी का आभार व्यक्त करता हूँ जिन्होंने सम्मान के लिए आयोजन किया। धन्यवाद। हमारे विक्टर सर को और गोपाल डी को encouragement, support, always working as a family member of Dubai. Thanks for periods, under the old and part of the second and other. That is heartily thanks. Technical WKF, AKF, the technical related. గతంలో నాకు టెక్నికల్ అంటే అందరూ ఏదైనా బ్లాంక్ ఉంటాను, నేను అంటే బ్లాంక్. అందరితో పాటు నేను కూడా టోర్నమెంట్ చేసుకుంటే పార్టిసిపేట్ చేస్తుండే. ఎవరైతే రెఫరీ జడ్జ్ నాలెడ్జ్తో పనిచేస్తుండే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తుండే. గేమ్ అయిపోతే స్కోర్ వచ్చిందా వచ్చింది, రాలేదా రాలేదు అంతే. నాకు స్కోర్ ఎందుకు వస్తుంది, స్కోర్ మూమెంట్స్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, నాకు జీరో అందరూ ఎట్లయితుందో నేను అందించుకోవడం. ఫార్చునేట్లీ ఒక డే వచ్చి నాకు కూడా అందరూ ఫార్చునేట్ నాకు వచ్చిన అవకాశం. టెక్నికల్గా డెవలప్ చేసుకోవాలి, దాన్ని నేను అప్డేట్ చేసుకోవాలి. అందరూ మార్షల్ ఆర్ట్స్ కొని రూపంలో నేను కూడా కనిపించాను, స్ట్రాంగ్గా కనిపించాను. ఏ రకంగా ముందుకు పోతే నేను యూనిక్గా కనిపించాను. కొన్ని డిఫరెంట్ ట్రై చేసినాం. యాజ్ యూజువల్గా నాకు తెలుగు మార్కెట్ అకాడమీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. స్కూల్స్ ఉన్నాయి, అకాడమీ బ్రాంచెస్ ఉన్నాయి, యూనిక్గా పిల్లల్ని డెవలప్ చేసే స్కిల్స్ ఉన్నాయి. బట్ టెక్నికల్గా నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలంటే లోపల ఏ రకంగా ముందుకు పోతే మనకి డెవలప్మెంట్ యూనిక్గా కనిపిస్తున్న ఆలోచనలో ఏకేఎఫ్ అనే టెక్నికల్ ముందుకు వచ్చింది. ఏకేఎఫ్ ఏషియన్ కరాటే ఫెడరేషన్ టెక్నికల్గా అందులో లోపల పోతే మనకు నాలెడ్జ్ వస్తుంది. మరి ఏం బుక్ చదవాలి, ఏం సబ్జెక్ట్ చదవాలి, ఎవరు తీసుకెళ్తారు, అది ఎగ్జామ్ ఎక్కడ ఉంటాయి, అది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్ ఫీజ్ ఏంటి, ఎగ్జామ్ ఎవరు రిఫర్ చేస్తారు, ఎవరు రికమెండ్ చేస్తారు, ఎవరు యూటిలైజ్ చేస్తారు, అది ఏ కంటెంట్ ఎగ్జామ్ అవుతుంది, ఆ సబ్జెక్ట్ ఎవరు నేర్పిస్తారు, దాన్ని మనం నేర్చుకోగలుగుతామా లేదా. హనుమంతరావు గారు మూడోపాలు నుంచి నేను ఒకసారి బాగా రికమెండ్ చేసిన సార్ కూడా ట్రాన్స్ఫర్ అవకాశం ఉంటుంది అని ఒక రూల్ చూపించాను. ఈ రకంగా లోపలికి వెళ్ళాలి, ఈ రకంగా లోపలికి వెళ్ళాలి, ఇంకా తప్పు చేయాలి, దానికి తయారీ చేయగలిగితే వెళ్ళగలుగుతాం. ట్రై చేస్తాను. మూడో పనులు ఒక ప్రజెంట్ టెక్నికల్గా తెలంగాణ హ్యాండిల్ చేస్తున్నాం. విజయ్ ఆయన కూడా టెక్నికల్ హ్యాండిల్ చేస్తాం. కొంచెం ఆయన సపోర్ట్ చేసుకో, కొంచెం నువ్వు సపరేట్ చేసుకో. సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలంటే కొంచెం ప్రైవేట్గా చేస్తాం. అది ఏ రకంగా నేర్చుకోవాలనేది నన్ను తెలుసుకున్నావా ఆ రేంజ్ సబ్జెక్ట్ నేర్చుకుంటుంది. అనుకోకుండా అవకాశం జరిగింది. కజకిస్తాన్ పోయినా ఒక 1 year 1.5 years కష్టపడ్డాం. కజకిస్తాన్ పోయినా ఏకేఎఫ్ ఎక్స్పీరియన్స్ ఇది. 6.5 lakh ఖర్చు పెట్టిన అప్పట్లో 6.5 lakh ఖర్చు పెట్టుకున్నాను. మంచి మర్చిపోయినా జోలో వెళ్ళిపోయినా అంటే అది సర్ప్రైజ్ అందరికీ.
నేను ఉన్నానా నాకు ఇబ్బంది అంటే కరెక్ట్ ఆ టైంలో అంటే కరోనా టైంలో 600 lakhs ఖర్చు అయ్యింది. బట్ అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయ్యింది. సబ్జెక్ట్ ఫెయిల్ అయిన తర్వాత ఇంకెక్కువ ఏ రకంగా ఫెయిల్ అయినా ఏం చేసుకుంటే ముందుకెళ్ళచ్చు అనేది ఎక్కువ అడాప్ట్ చేసుకోవాల్సిన అవకాశం వచ్చింది. అనుకోకుండా డబ్ల్యూకేఎఫ్ అవకాశం వచ్చింది దుబాయ్లో. డబ్ల్యూకేఎఫ్ ఈజీగా రాదు, అంత ఈజీగా రాదు. దానికి చదువుకునే పారామీటర్స్ వేరు, ఏకేఎఫ్ చదువుకునే పారామీటర్స్ వేరు. వీళ్ళు ఫెయిల్ అయితే ఒకగా ట్రీట్ చేస్తారు, పాస్ అయినా ఒకగా ట్రీట్ చేస్తారు. డబ్ల్యూకేఎఫ్ పాస్ అయిన పరంగా ఫెయిల్ అయినా కూడా ట్రీట్ చేస్తారు. అనుకున్న భరత్ సార్ ఆధ్వర్యంలో మనం బాగా కన్వీన్ చేయడం జరిగింది. భరత్ సార్ హీరో ఇండియా ప్రెసిడెంట్ అవకాశం ఇచ్చాడు. ప్రిపరేషన్గా స్ట్రాంగ్గా చేసాడు. చదివే కొంత థియరీ ప్రాక్టికల్ 6 months కదలకుండా ఉద్యోగం పాస్ డబ్ల్యూకేఎఫ్ పాస్. తర్వాత ఇంకా రాను ఇంకా మార్కెట్లో నేను కనిపించాలి, టెక్నికల్గా నాలెడ్జ్ డెవలప్ చేయించాలి, అందరికీ ఈ సబ్జెక్ట్ థింక్ కావాలి అని ప్రయత్నం చేయగలను. హైదరాబాద్ ఓపెన్ ఛాంపియన్షిప్ అని ట్రై చేస్తాను. ఆ ప్రాసెస్లో ముందుకు వెళ్తూనే ఉన్నాయి. ఇప్పుడు 3వ సార్ ముందుకు వస్తున్నాము. కానీ ఇక ఈ ప్రాసెస్ వేరు. నన్ను గుర్తించే వాళ్ళు ఏ రకంగా గుర్తిస్తారు. నేను నేషనల్కి అంతర్జాతీయ తెలంగాణ నుంచి నేషనల్కి వెళ్ళడము, సబ్ జూనియర్ నేషనల్ కానీ డోనర్లో కానీ లేకపోతే నేషనల్లో కానీ వెళ్ళటము, వాళ్ళని గుర్తించడము, తెలంగాణ స్టేట్కి వస్తున్నాడు అని గుర్తించడము, మనం కావాల్సిన సర్వీస్ వాళ్ళకి చేయటం, వాళ్ళు గుర్తించడం ఏదో ఒక నడుస్తుంది. ఇది కాకుండా యూనివర్సిటీ గేమ్స్ వస్తున్నాయి, స్కూల్ గేమ్స్ వస్తున్నాయి, ఖేలో ఇండియా వస్తున్నాయి, వేరే చాలా ఎక్స్క్లూజివ్ గేమ్స్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసే గేమ్స్. దానిలో కూడా మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అందరికీ అవకాశం రాదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రం తప్ప మిగతా వాళ్ళకి రాదు. రీసెంట్గా ఒక క్యాంప్ అటెండ్ అయ్యాడు వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకి అటెండ్ అయ్యాడు. ఇక్కడ వాళ్ళు ఒక 30 మంది కూర్చున్నాం. బేసిక్ సబ్జెక్ట్ నాకు నేర్పించాడు. అంటే నేను వాళ్ళందరూ క్వశ్చన్ ఏంటంటే, సార్ సబ్జెక్ట్ నేర్చుకునే ముందు ఇప్పుడు ప్లేయర్ గేమ్ ఆడితే ఆ గేమ్కి మీరు స్కోర్ ఇవాల్యుయేట్ చేయాలి. అంటే గేమ్లో ఉన్న 2-3 పాయింట్స్ మనం మాట్లాడతాం. దాని గురించి చెప్తే నేను గేమ్ టెక్నికల్ వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజామీ చుట్టూ బ్యాక్ చుట్టూ పురా మహర్షి అషిబరా అంటే ఏం చెప్పడం చెప్పలేదు. ఇంకా ఉమ్మడి జిల్లా వరంగల్ 6 డిస్ట్రిక్ట్లో ఇంకా ఉమ్మడి జిల్లా వస్తుంది వరంగల్ వైపు. ఇంకా వాళ్ళకి అషిబరా టెక్నికల్ అంటే తెలుస్తుంది. సో ఈ ప్రకారంగా నాలెడ్జ్ లేకుండా టెక్నికల్ నాలెడ్జ్ అనేది రెసిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ప్లేయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా ఓల్డ్ ప్యాటర్న్ని సిలబస్ ఇంకా అదే మెయింటైన్ చేస్తూ సోపాల్డ్ అన్ని స్టేట్స్ నుంచి ముందుకు అట్లే ఫస్ట్ ఈ ప్లేయర్ వైపు నుంచి కుమ్కి స్టాండర్డ్ కథా స్టాండర్డ్ మార్చుకుంటే తప్ప దానిపైన ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ డెవలప్ కాదు అని ఆలోచన. సో ప్లేయరు మారాలి, ప్లేయర్ పైన ఉన్న కోచ్ ప్లేయర్ని మార్చాలి. ఆ కోచ్ రెఫరీ పాయింట్ ఆఫ్ వ్యూలో జడ్జింగ్ అంటే ఏంది, స్కోరింగ్ అంటే ఏంది, వార్నింగ్ అంటే ఏంది, పెనాల్టీ ఏంది తెలుసుకుంటే అందరి బేసిక్లీ స్టూడెంట్ ఫ్యూచర్ మంచుకుంటుంది. సో ఆ క్రైటీరియాలో నేను సక్సెస్ఫుల్ నేను ఐడెంటిఫై చేసినట్టు ఏ ఒక్క డబ్ల్యూకేఎస్ ఏ ఒక్క ఏకేఎఫ్ రెఫరీ జడ్జ్ తన సొంత అసోసియేషన్లో తన స్టూడెంట్ చేయడు, 100% చేయడు. చేస్తే వారే మరి నేర్చుకుంటూ రేపు ఏడాది ఓటింగ్ చేస్తున్నారు ఒక బయట ఉంది మార్కెట్. అలాంటి అది తప్పు. మనం నేర్చుకున్నది కాకుండా మన స్టూడెంట్ ఫస్ట్ నేర్చుకోవాలి. అని నేను స్టెప్ తీసుకుని ఇమ్మీడియట్గా ఒక రోజు ఏం చేయకుండా నేను రాగానే అదే క్వాలిఫికేషన్ అదే సబ్జెక్టు పాయింట్ కూడా అటు కూడా అదే కష్టం. నాకు 10 రూపాయలు ఖర్చు అయితే 10 రూపాయలు ఖర్చు కాదు, దాన్ని సగబెట్టి ఖర్చు పెట్టి సెట్ అవుతుంది నా రీచ్ కాబట్టి ఫస్ట్ నేను ప్రయత్నం చేసిన 100% సక్సెస్ అయినా ప్రైవేట్ తీసుకెళ్ళి ఏం చేసిన ప్రైవేట్ ఇంకా డబ్బులు చెప్పుకోవచ్చు చేయదు. దాన్ని ఇంకా ముందు ఇంకా కోరిక ఏంటంటే నేను ఒక్కటి కాదు ప్లేయర్ కాదు, తెలంగాణలో యూత్ యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవాలని అందరూ ఉన్నారు. ప్లేయర్ వైపు నుంచి కమిటీ సెమినార్లు అటెండ్ అయ్యి దాని బేసిక్స్ ఏది నేర్చుకుంటే బాగుంటుంది. అటు టెక్నికల్ సైడ్ కోచ్ స్కోర్ ఏంది, వార్నింగ్ ఏంది, పెనాల్టీ ఏంది అలాంటివి నేర్చుకుని ఇంకా ముందుకు వెళ్తే బాగుంటుంది అంటే కోరిక. ఎవరైనా నేర్చుకుని వాళ్ళు ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ. అండ్ రీసెంట్గా నాకు గొప్ప సార్ పోలీస్
వీటిలో అవకాశం కూడా ఇవ్వడం జరిగింది ఇదే ప్రాసెస్. ఎందుకు ఇచ్చిందంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉందని మొగల్స్ నాకు అవకాశం వచ్చి అట్లనే చాలామంది అవకాశం ఇస్తున్నారు. ఇంకా చాలామంది ముందు పోతే కూడా ఇట్లాంటి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు సాయి గేమ్స్ కూడా నేను వెళ్ళొచ్చిన సాయి స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఇండియా అవార్డులో ఆర్గనైజ్ చేశాడు. ఏషియన్ ట్రయల్స్ గురించి సాయి ట్రయల్స్ నిర్వహించారు. ఓన్లీ 4 ఫెడరేషన్ నుంచి గోల్డ్ మెడలిస్ట్ 18+ ఉన్న వాళ్ళు ఆల్రెడీ గోల్డ్ మెడల్ ఉన్న వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. మామూలుగా ఈ సాయి ట్రయల్స్ పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ తీసుకుంటే వాళ్ళు ఏషియన్ గేమ్స్కి పార్టిసిపేట్ చేస్తారు. మంచి మంచి గేమ్స్కి మనకి పిలుస్తున్నారు. అంటే మనకు నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి ఐడెంటిఫై చేస్తారు. అందరూ అదే విధంగా సంబంధించి వచ్చింది. థ్యాంక్ యూ. तो मैं अपने सब मेम्बर्स को रिक्वेस्ट कर रहा हूँ कि कोई भी अपने पास जो भी स्टूडेंट है, टैलेंटेड बच्चा है, कोई भी अपने अगर कोचेस है, अपने रेफरीज है, जो भी अपने लोकल में आपके पास उसको आइडेंटिफाई करो, आइडेंटिफाई कर उनका हेल्प लो, खर्चा कम ज़्यादा करके कुछ। मैं क्या बोलूँ, अगर जो टैलेंट है टैलेंट को बाहर लाओ अपना। भाई चलो मैं सही हूँ, मुझे लगता है भाई रामू सही है, तो मैं हम उसको फोकस करके उसको ऊपर लाओ। चलो कल के कोई फाइनेंशियल भी कर रहा है, उसको सब जन मिल के फाइनेंस करना, उनका हेल्प लेना, ऐसा करके आगे जाके ऐसा अपने पास तैयार हो। जैसे हम बोले भाई मेरा नॉलेज में दूसरों को दिया तो नॉलेज बढ़ना है। पहले सोचते थे भाई अरे मैं इसमें ये करें, मेरा ओवरटेक करने का वो फालतू काम। अगर कभी भी किसी को अपने को ऊपर जाना है, नीचे लोग उठाना, उसको नीचे तो अपने एक दिन नीचे आते। तो हम अपने पास जो टीम वर्क जो बोलते हैं, टीम वर्क तो वही है कि एक दूसरे को उठा के चलना। जैसा ये नॉलेज है, पकड़ इन्हों अपने को उठाता तो उसको पकड़ ऊपर जाना, इसको नीचे नहीं खींचना, इसको और बढ़ा। आज अपने फैसिलिटी में मोटिवेशन है, अरे भाई उसको ऐसा लग रहा है कि भाई सब साथ में है, इतना पूरा टीम के साथ में मोटिवेशन है, तो कुछ फर्क पड़ने का नहीं, लेकिन मोटिवेशन तो अपना स्पिरिट अपन बता रहे हैं, स्पोर्ट्स स्पिरिट हरदम रखना, चालू रखना, तो आगे बढ़ के कभी भी टीम वर्क में काम करना, वो इम्पोर्टेंट। तो थैंक यू कनागराज, आज बहुत इम्पोर्टेंट मैसेज दिए। हम कोशिश करेंगे इसमें से कई बच्चे आपके वैसा बने, आपसे ऊपर भी जाए, ऐसे हमारी ख्वाहिश है। ट्रेनिंग है చాలా మందికి తెలియదు. ఓల్డ్ స్టూడెంట్స్ అంటే పాత వాళ్ళకి తెలిసింది, ఈ జనరేషన్ వాళ్ళకి ఒక కొంచెం దూరం అయిపోయింది. అక్కడ నా పేరు గ్రహించారు. గ్లాడియేటర్స్ కరాటే అకాడమీ నాకన్నా సీనియర్ టీచర్స్ వారు ప్లస్ సార్, తర్వాత బ్యాచ్ తర్వాత నా పోలింగ్ స్టూడెంట్ కనకరాజు, తన గురించి ఎక్కువ నాకు తెలియదు, కానీ కొన్ని విషయాలు తెలియాలి. ఎట్లుండాలంటే ఫస్ట్ మేము నేర్చుకునే టైంలో గుడ్డిగా అంటే బ్లైండ్గా మేము వెళ్ళిపోయినాం. మా మాస్టర్ని నమ్ముకొని బ్లైండ్గా వెళ్ళిపోయినాం, మాకేం తెలియదు. కానీ మాస్టరే మాకు మొత్తం మా ఇంట్లో మొత్తం కరాటే అంటే మా మాస్టర్ అంతే. అట్లా బ్లైండ్గా వెళ్ళిపోయి నేను ఒక వేరే ఆట అన్నది ఇంకా ఉంటుంది, ఇంకా ఇది అన్నది ఎవరు మాకు నాలెడ్జ్ ఇవ్వలేదు, చేయలేదు. అసలు టైంలో చాలా మేము ఎందుకంటే ఒకటి ఆ పీరియడ్లో గోపాల్ రెడ్డి కూడా తెలుసు, నాకన్నా ఒక 1 year జూనియర్. కానీ ఏం చేస్తుందనంటే నేను ప్రాక్టీస్ ఇస్తాను, ప్రాక్టీస్ ఇస్తే తాను కొంచెం వెనకాలకి అయిపోయితే ఊరికి వెళ్ళిపోతుంది డైరెక్ట్, ఎక్కువ చెప్పకుండా చేయకుండా. కషి ఇట్లా కషితో వస్తుందనంటే తర్వాత పులి ఉంటుంది, అది ఆకలి అయినాక ఏదైనా ఇంకా ఇంట్లో భయపడితే ఎట్లా పంజా చేస్తారు ఆ టైప్. అదే టైంలో మన కనకరాజు కూడా ఫీల్డ్లోకి వచ్చింది. కానీ అప్పుడు ఎంత సాఫ్ట్గా ఉన్నాడో కూల్గా సేమ్ అదే సాఫ్ట్, ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ చూయించుకోడు. ఇవాళ మీ ముందు చెప్తున్నాను నేను ఇట్లా ఏనాడు కూడా నేను ఇది నేర్చుకున్నా, నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను కూడా ఎప్పుడు కూడా చెప్పుకోరు. అసలు మనిషి మన ముందుకు వచ్చి ఇంకా మనకు ఎంకరేజ్ చేస్తున్నాడంటే ఒకటి ఈగో పక్కన పెట్టాలి, మన జూనియరా సీనియర్ అని మనకు ఆర్ట్ డెవలప్మెంట్ చేసుకోవాలి, మన పిల్లల్ని కూడా డెవలప్మెంట్ చేద్దాం. ఇలాంటి మాస్టర్స్ ముందుకు వచ్చి మనకు ప్రోత్సహిస్తున్నారు.
అది నిలబెట్టుకోవాలి మనం ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. నేను ఇక్కడ నేను చిన్న పెద్ద సీనియర్ జూనియర్ ఎప్పుడు చూడదు. అక్కడ మన మధ్యలో ఒకసారి నాకు ఫోన్ చేశాను, సార్ ఒకసారి రండి మీకు మాట్లాడాలి. వెళ్ళినప్పుడు ఏముంది సార్ మీ పిల్లల దగ్గర టాయిలెట్ ఉంది, ఒకసారి కంప్లైంట్ నా దగ్గర అసలు ఎక్కడికి తీసుకెళ్తాను ఆయనకి ఏమవసరం. వేరే మాస్టర్స్ ఉన్నారు, వేరే చాలా ఆర్గనైజేషన్ దిగినాము, అన్నీ చూసాం. సార్ నాకు ఇది ఇవ్వండి, మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం. ఎప్పుడు పైసల గురించి ఆలోచించి కానీ ఇసంటి మనిషి నాకు దొరకలేదంటే ఒకటి గొడవ ఒక సామెత ఉంది కదా, గొడవకాయ సంకలో పెట్టుకొని ఊరంతా వెతికినట్టు దొంగ గురించి. అట్లా ఇది మన పక్కనే పెట్టుకొని మనం ఆట గురించి ఎక్కడెక్కడో మనము తిరుగుతున్నాం, ఎక్కడెక్కడో సెర్చ్ చేస్తున్నాం. ఆల్రెడీ యూట్యూబ్లో అక్కడ ఎక్కడ ఇలాంటి టాలెంట్ మనిషిని మనం ఉపయోగించుకోవాలి. ఇంకోటి మనిషి కూడా ఎటువంటి మనిషి అంటే ఫ్రీ ఫ్రాంక్గా చెప్తున్నా, గర్వం అన్నది లేదు మనిషి. ఇటువంటి మనిషి మన మధ్యలో ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నా. అండ్ కంకరాజ్ చెప్పినట్టే ప్రతి ఒక్కరి మన పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ పైకి తీసుకొస్తాము. అట్లనే ఆయన పేరు కూడా మనం నిలుపుదామని నేను అనుకుంటున్నాను. कोई और बोलना चाह रहे हैं? డైమండ్ ఒక చిన్న అందరూ పెద్ద పెద్ద చిన్నగా ఉన్నా అలానే మన రఘు ఓకే. సో కనకరాజు నాకు చాలా సంవత్సరాలు బాగా పరిచయం, ఆయన జూనియర్గా ఉన్నప్పుడు మనకు వచ్చింది. సో మా జర్నీ అట్లా నడుస్తుంది. మన పాయింట్ నన్ను అడిగాడు, సార్ ఈ ప్రపంచంలో ఇంకో కొత్త ప్రపంచంలో వెళ్ళాలి ఎట్లా అన్నారు. నాకు తెలిసిన నాలెడ్జ్ నేను చెప్పిన, ఆయన స్విమ్ చేసుకుంటూ ఆయన ఏదో ఒక టార్గెట్ పెట్టుకున్నాము, ఆ టార్గెట్ రీచ్ అయ్యారు. సో గ్రేట్. మానిక్యం అనేది మడికలు ఉంటుంది, దాన్ని ఎవరైతే ఎలిపిస్తారో దాని గురించి చేసినప్పుడు దాన్ని వాల్యూ చేస్తుంది. ఓకే, అట్లా మన మధ్యలో ఒక మానిక్యం దొరికే ఒక డైమండ్. ఆ డైమండ్ మంచిగా పాలిష్ చేయాలంటే ఒక వర్కర్ ఉండాలి. ఆ వర్కర్స్ మనమే అవుదాం అనుకుంటున్నాము. ఆ డైమండ్ బయట తీసుకురావాలంటే మనమే వర్కర్స్ అవుదాం అనుకుంటున్నాం. రైట్ ఆర్ రాంగ్? సో మనం వర్కర్ని మనం పనిచేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న టీంని మనం షేర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన డైమండ్ మన పైకి వస్తుంది. ఓకే, మన దగ్గర మన జనాలు ఎట్లా ఉన్నారంటే సార్ చెప్పినట్టుగా ఒక పైకి వెళ్తా ఉంటే నలుగురు కింద చూస్తారు. దీని మీద చైనా స్టోరీ ఒకటి ఉంది. ఆ స్టోరీ ఏంటంటే ఒక చైనా వాడు ఇండియాకి వచ్చి మాకు పీపుల్ కావాలని ఒక అన్న అడుగుతారు అన్నమాట. అంటే దాన్ని ఇచ్చేస్తారు. అంటే ఎన్ని రోజులు ఇస్తారంటే 1 month నాకు డెలివరీ కావాలంటే ఈ 15 days ఇస్తాను చెప్పారు. అది 1000 పీపుల్ కావాలంటే మన 1000 పీపుల్ ఒక 15 days డెలివరీ చేసి షిప్లో తీసుకుని ఆయనకి గిఫ్ట్ ఏంటంటే నేను కూడా మా చైనా తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్తాను. ఎవరిని? మన సప్లయర్ ఇండియన్. అదే మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాతావరణ ప్రభావం వల్ల షిప్ బాగా డిస్టర్బ్ అయ్యింది. అంటే ఈ చైనా వాడికి కొద్దిగా ఒప్పుకుంటుండే, నేను డబ్బులు ఇచ్చినా అన్నీ చేసినా నేను లాస్ అయిపోతాను. ఇండియా వాడు ఛాలెంజ్ చేస్తాను, నీకు ఒక్క పీరు తక్కువ అయితే నీ డబ్బులు వాపస్ చేసేస్తాను. సో గ్రేట్ అని చెప్పేసి ఇమీడియట్లీ ఒక అగ్రిమెంట్ రాసుకున్నాను చైనా వాడు. ఏమైనా ఒక్క పీరు తక్కువైనా సరే నా డబ్బులు నీకు ఇచ్చేస్తున్నావు కదా. సో వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళారు. బాక్స్ అన్ని పగిలిపోయి లెక్కెట్టుగా ఉన్నాడు. చైనా మోడల్ వచ్చింది, లెక్కెట్టుగా ఉన్నాడు. ఎన్ని డెలివరీ చేశాడో అన్నీ ఉన్నాయంట. ఎట్లా అంటే ఆ ఇండియా పేర్లు ఒక పేరు బయటకు వెళ్దామంటే 4 పేర్లు అన్నీ చూస్తున్నాను. ఓకే, సేమ్ కాన్సెప్ట్. గోపాల్ రెడ్డి ఏ క్యాబిన్ తీసుకొచ్చాడు, ఏదో చేద్దామన్నాడు, ఆయన పట్టుకుని గుంజారు. ఓకే, కాదు పెద్ద విషయమే కాదు.
అది పబ్లిక్లోకి అది ఆ స్మెల్ చూపిస్తాము. దాన్ని బట్టి జనాలు ముందుకెళ్తారు. నేను స్టాప్ అయినా వెళ్ళండి, అందరూ వెళ్ళండి, కావాల్సింది ఏం కావాలి, కరాటే మై ఫ్యామిలీ అన్నది నా మోటో. నాకు ఎవరు దుష్మం లేదు, కరాటే మై ఫ్యామిలీ. కరాటే ఎవరు వాడుకున్నా సరే నాకు మంచిది. అందులో మన ఫ్యామిలీ నుంచి ఒక డైమండ్ వచ్చింది, వెళ్ళి పైన కూర్చుంది. ఇప్పుడు అందరూ అదే ఇది ఎక్కడి నుంచి వచ్చిందా అని చెప్పేసి దాని మీద ఫోకస్ చేసి దాని మీద 100 కాదు 1000 బాణాలు వేసి రెడీ చేసి పెట్టుకున్నారు. సో మనము వారియర్స్ మనం చేయవలసిన పని ఏంటంటే వాటిని డిస్ట్రాయ్ చేయాలి. సో నేను చెప్పేది ఎవరు చెప్పాలి, మనలో మన దగ్గర ఉన్న స్టూడెంట్లో కూడా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని మనం పాలిష్ చేస్తే మంచిగా ఉంటుందని నాకు థ్యాంక్ యూ. ఈరోజు సమావేశానికి అరేంజ్ చేసిన ఉపకారానికి థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ అందరూ మాస్టర్ ఇచ్చిన ఒకసారి ధన్యవాదాలు. కావున ఇక్కడ గ్యాదరింగ్ చేసి సన్మానం చేస్తుంది. సన్మాన కార్యక్రమం ఎందుకని ఉపకారం అడిగినప్పుడు మా దగ్గర నుంచి స్థాయి టోర్నమెంట్కి సెలక్షన్స్కి వెళ్ళిన అంతరాజు సన్మానం అంటే యాక్చువల్గా అది పెద్ద ఎత్తున అనుకున్నాము. ఒక ప్లాన్ చేసుకున్నాం అన్నాం. యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నారని వెళ్ళడానికి రీజన్, వెళ్ళడం కారణం రెండు ఎవరికి తెలియదు. ఆయన కూడా తెలియదు, ఆయన తీసుకొని పోతారు అన్నట్టు. నన్ను సెలెక్ట్ చేస్తారు. అంత లోపలికి యాక్చువల్గా పోయేదాకా ఎలా సెలెక్షన్స్ అవుతున్నాయి, ఎలా చేస్తున్నారని కూడా తెలియదు పాయింట్ అన్నమాట. సో మన దగ్గర ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా వెళ్ళాలి అంటే మనమే వెళ్ళాలని అవసరం లేదు. మన త్రూ మన స్టూడెంట్ మన వాళ్ళ త్రూ కూడా పంపించవచ్చు. అది మనం కొంచెం గట్టిగా చెప్పుకుంటే ఒక ప్లేయర్ మన దగ్గర నుంచి ఒక మెడల్ కొట్టి వస్తే ఒక్క మాస్టర్ కాదు, ఇంతమంది మాస్టర్ పేరు ఫస్ట్ అది మనం ప్లాన్ చేయాలి. ఎవరు ఎంత డెవలప్ అవుతుందిగా సీనియరా జూనియరా అనేది ఇప్పటిదాకా ఇష్యూ నడుస్తుంది. జూనియర్ ఇక్కడ వరల్డ్కి వెళ్తే వాళ్ళ జూనియరా సీనియరా చూడరు. వాళ్ళ చూసేది ఒకటే స్కిల్స్, టాలెంట్, ప్లేయర్, మూడే చూస్తారు. అక్కడ ఇక్కడ ఏం చూస్తారంటే మనలు సీనియర్ మాస్టర్ అయినా జూనియర్ మాస్టర్ కాదు. సీనియర్ మాస్టర్ అయినా ప్లేయర్ని తయారు చేస్తాడు, జూనియర్ మాస్టర్ అయినా ప్లేయర్ని తయారు చేస్తాడు. కానీ ఎవరు ప్లేయర్ని తయారు చేస్తారనేది ఇంపార్టెంట్ వరల్డ్కి. మన దగ్గర ఏమవుతుందంటే ఇట్లా కొన్ని సంవత్సరంలో అట్లా ఇంకోవాలి చాలామందికి అన్నట్టు. కానీ అది కొంచెం మనం ముట్టుకుంటే అవుతుంది. ఒక చిన్న డిస్టిక్ అసోసియేషన్ కోసం ఒకటి ప్లాన్ చేస్తున్నాను. దాంట్లో నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సీనియర్ మాస్టర్ రంగారెడ్డి రంగారెడ్డికి ఒకటి ప్లాన్ చేస్తున్నాను. దాంట్లో మనకి ఎక్కడ వెళ్ళాలి నెక్స్ట్ మీటింగ్లో. సో ఈనాడు నేను ఎగ్గొచ్చిన సాయికి అందరూ సార్ మీరు మా ఏరియా నుంచి వెళ్ళొచ్చారు, మనందరికీ కూడా హ్యాపీ. ఎందుకంటే పొద్దున ఎవరైనా చెప్పుకోవాలంటే కూడా మా దగ్గర మా కాలేజీలో వచ్చారు, కనకాలు వచ్చారు, మా ఫ్రెండ్, మా కొలీగ్, మా సీనియర్, మా జూనియర్ ఏమైనా చెప్పుకో. బట్ మన అని చెప్పుకునేది ఒక ధైర్యం ఇచ్చారు మీరు అందరికీ కూడా సాయికి. సో పొద్దున ఎవరికైనా స్కూల్లో అడిగినా, ఎవరి స్కూల్లో అడిగినా లేదు సార్ మొన్ననే మా ఫ్రెండ్ వచ్చిండు మాకు అంతా తెలుసు అని ఇష్యూ కూడా చెప్పుకోవచ్చు. స్కూల్స్లో కావాలన్నా ఎక్కడైనా కావాలన్నా చెప్పుకోవచ్చు. అది మీ ధైర్యం అందరికీ వస్తుంది, 100% వస్తుంది, చెప్పుకోవచ్చు. ఈనాటి కార్యక్రమానికి అరేంజ్ చేసిన రూపారెడ్డి సార్కి, విజయ్ సార్కి, అలాగే అందరికీ థ్యాంక్ యూ. అన్నీ చెప్పాలి సార్, అన్నీ చెప్పాలి. మీ లైఫ్ టైం చెప్పు, అందరూ సార్కి గౌరవనీయులు పెద్దలు ఇక్కడ చేసిన సీనియర్ మాస్టర్స్కి మనం గట్టి మీద చేసి మా గురుగారు గురుదేవో భావాన్ని ఉపయోగించి మా గురు ప్రెసిడెన్సీ ప్రోగ్రామ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ 2 పాయింట్స్లో నేను ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ మోర్ సాల్వింగ్ నేను చెప్పాలి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈ రెండు బేస్ పాయింట్ నేను చెప్పవచ్చు. సో ఫస్ట్ టెక్నికల్ సెకండ్ మాట్లాడుతాను, ఫస్ట్ అదన్నీ మాట్లాడుతాను. అందరూ తెలుసు నాకన్నా ఎక్కువ మీరే నాకన్నా ముందు జర్నీ చేసిన పర్సన్స్ ఉంటారు. వన్ టైం ఒకటే తెలుసు, ప్రాక్టీస్ చేస్తారు, వస్తారు, తీసుకుంటారు, అది మాత్రం తెలుసు. అండ్ ఫస్ట్ నాకు ఏమైతే తెలుసో నాకు A to Z నాకు నేర్పించేస్తారు. కాదు దీనికన్నా మించి ఉంది ఇంకా బయట మార్కెట్లో అన్నారు. ఓకే సార్ మీరు ఎట్లా అంటే అట్లా
లేదు నేను ఎట్లా అంటే అట్లా కాదు, మా ఇద్దరం నడుద్దాం, నేను చేయబట్టుకుని నేను నడుస్తాను, నేను చేయవద్దాను, నువ్వు నాకు చేయవద్దాను, నేనైతే నేర్చుకోవడం నేను నేర్పిస్తాను. అందరు మాస్టర్లు లెక్క కాదు, మనం కలిసి నడుద్దాం. సో అందరు మాస్టర్లు చెప్పే సేమ్ డైలాగ్, సేమ్ ఇష్యూ, నేను అన్ని చూపిస్తాను, నీకు విజన్ చూపిస్తాను. 1 year నుంచి మొబైల్ చెప్తున్నాను. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ విధంగా డెవలప్ చేయి, మన ఒక టైం వచ్చేసరికి ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి డెఫినెట్గా 150 రెఫరెన్స్ నిలబడతాను. చేద్దాం సార్ చేయలేకపోయాను. సో రీసెంట్గా స్టార్ట్ చేసిన నేను ఆ వర్క్. మొబైల్ సార్ 1 year క్రితం చెప్పిన వర్క్ నేను రీసెంట్గా స్టార్ట్ చేసినాను. జోనల్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ వెళ్ళి మాట్లాడడం చేయడం అది కాదు. యాక్చువల్గా వేరే చెప్పిన విధానం వేరే యాక్చువల్గా చేయాలి. ఈ ప్రాసెస్లో ఒక థాట్ ప్రాసెస్ ఏదైనా ప్రతి పేజ్ చెప్పినట్టు రీసెంట్గా ఓన్లీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్, ప్రతి ఒక్క కోచ్, ప్రతి ఒక్క ఇన్స్ట్రక్టర్, సో కాల్డ్ టాప్ లెవెల్ నుంచి ప్రజెంట్ కరెంట్ క్లాసెస్ తీసుకున్న ఇన్స్ట్రక్టర్స్ వరకు అందరికీ గ్రూప్ గ్యాదరింగ్ చేసి వాళ్ళని ఏ విధంగా మనం నెక్స్ట్ లెవెల్ టెక్నికల్ డెవలప్ చేయొచ్చు అనేది మీటింగ్ పెట్టాలని ప్రపోజల్ ఉన్నది. ఇది నెక్స్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. నేను ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది ప్రదీప్. దాని ప్లాన్ 1 year క్రితం కోఆపరేట్ సార్ చెప్పారు. నేను ఇంప్లిమెంట్ కొంచెం స్లోగా చేసిన దాని గురించి చెప్తా. ఆ ప్రోగ్రామ్ గురించి చెప్తా. నెక్స్ట్ వీక్ అందరూ స్పెషల్ మీటింగ్ ఇండివిజువల్గా ప్రతి ఒక్క కోచ్ దగ్గరకు వచ్చి స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రదీప్. థ్యాంక్ యూ.